హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు సాయంత్రం 5:30 నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను జూమ్లో. యూపీఎస్సీ, బ్యాంక్, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్ నేను ఈ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. యూపీఎస్సీ వాళ్ళు యూపీఎస్సీ గ్రూప్లో, బ్యాంక్ ఎస్ఎస్సి వాళ్ళు బ్యాంక్ ఎస్ఎస్సి గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ నేను మీతో లైవ్లో ఇంటరాక్ట్ అవుతాను. అందులో జూమ్ సెషన్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. మీరు 5:30కి లాగిన్ అయ్యి యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. So let's begin today's editorial. So it is on Brexit. Brexit అంటే Britain's exit from European Union. Britain's exit from European Union. దాన్ని మనం Brexit అని చెప్పి అంటాం. So before getting into the editorial, so let's do our formal announcements. This is the phone number to join our courses. 9241262391 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. 2 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. ఇంగ్లీష్ చాలామంది ఎడిటోరియల్స్ ఫాలో అయ్యేది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని మనం ఆఫర్ చేస్తున్న కోర్సు. దీంట్లో గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అన్నీ కవర్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఎస్ఎస్సి ఫాలో అయ్యే వాళ్ళకి, యూపీఎస్సి కోసం ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. వీ కాల్ ఇట్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ యొక్క కోర్సు ఫీ ఈరోజు 2000 ఉంది అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ 3000 ఫ్రమ్ 1st January. 1st January నుంచి 3000 అవుతుంది. సో 31st December లోపు మీరు 2000 ఫీస్తోనే జాయిన్ అవ్వచ్చు. దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ఆల్రెడీ జరిగిన క్లాసెస్ అన్ని కూడా ఉంటాయి. ప్లస్ ప్రతిరోజు లైవ్ క్లాసెస్ 7 to 8 PM డైలీ ఉంటాయి. ప్రతిరోజు కూడా 7 to 8 PM మీకు లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సిమిలర్గా ఎకానమీ ఇన్ఫినిటీ నేను ఆఫర్ చేస్తున్న ఇంకొక కోర్సు ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సి. ఇది కూడా 8000 ఉంది ప్రజెంట్. ఇది January 1st నుంచి 10,000 అవుతుంది. సో ఇండియన్ ఎకానమీ 8,000 to 10,000 అవుతుంది. 31st December లోపు జాయిన్ అయితే మీకు సేమ్ పాత ఫీజు ప్రకారమే మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. 2 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 4,000 ఈచ్ మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో దానికైనా సరే ఇదే నెంబర్కి మీరు కాల్ చేయాలి. దట్స్ ఇట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కోర్సుల పరంగా కానీ మీ ప్రిపరేషన్ పరంగా కానీ ఈవినింగ్ 5:30 స్లాట్లో కలవండి. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో టైటిల్ సేస్ లిమిట్స్ ఆఫ్ సావరీనిటీ. సావరీనిటీ అంటే అర్థం ఏంటి? సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే మనకి సంబంధించిన నిర్ణయం మనమే తీసుకోగలగడం. సో దానికి చిన్న లిమిట్స్ అంటే పరిమితులు, హద్దులు అనే మాట వచ్చింది. బ్రిటన్ అవర్టెడ్ ఎ నో డీల్ బ్రెక్సిట్ విచ్ వుడ్ హ్యావ్ బీన్ క్యాటస్ట్రోఫిక్ ఫర్ ఆల్. అవర్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రివెంట్, బేసికల్గా ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ని మనం అవర్ట్ అంటాం. సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే, రోడ్డు పైన వెళ్తుంది, మనం కారులో ఫాస్ట్గా వెళ్తున్నాం, ఎదురుగా ఒక లారీ వచ్చేస్తుంది. సడన్గా లాస్ట్ మినిట్లో మనం పక్కకి తిప్పబట్టి యాక్సిడెంట్ తప్పింది, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోయేవాళ్ళు అనుకోండి. సో లాస్ట్ మినిట్లో వీ వర్ ఏబుల్ టు అవర్ట్ అన్ యాక్సిడెంట్ అంటాం. టు ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఈ సిచ్యువేషన్లో వాడతారు. బ్రిటన్ అనేది నో డీల్ బ్రెక్సిట్. బ్రెక్సిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటిష్ యూకే అనేది ఎగ్జిట్ అవ్వడాన్ని బ్రెక్సిట్ అని షార్ట్ ఫామ్లో అంటారు. బ్రెక్సిట్ అయిపోయి తర్వాత డీల్ ఏమీ అవ్వలేదు అనుకోండి, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కెటాస్ట్రోఫిక్ ఫర్ ఆల్. మొత్తం యూరోపియన్ యూనియన్లో ఉన్న వాళ్ళకి, బ్రిటన్కి, అందరికీ కూడా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయింది. కెటాస్ట్రోఫిక్ అంటే మీరు ఒక రకంగా డిజాస్టర్స్ అనుకోవచ్చు. కెటాస్ట్రోఫీ వైపరీత్యాలు అని అంటాం కదా, చాలా అందరికీ చాలా వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ కలగజేసేది అనే సెన్స్లో మనం వాడచ్చు. అయితే ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను, చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తే మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ దిస్ యూరోపియన్ యూనియన్, వాట్ ఈస్ దిస్ బ్రెక్సిట్? బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్లో 1973లో భాగమైంది. 1973లో, సో ఆల్మోస్ట్ 47 ఏళ్ళుగా దాంతో కలిసే ఉంటుంది. ఒక గ్రూప్లో మనం భాగమైనప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీలు ఉన్నాయి. 27 కంట్రీలు ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళు కొన్ని రూల్స్ ఇండివిజువల్గా కంట్రీ వైడ్ రూల్స్ కాకుండా గ్రూప్కి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. ఎలా ఫ్రేమ్ చేసుకున్నారు? ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళేటప్పుడు వీసా రెస్ట్రిక్షన్స్ లేకపోవడం కానీ, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ఎక్స్పోర్ట్ చేసుకున్న, ఇంపోర్ట్స్ చేసుకున్న టారిఫ్ వేయకపోవడం కానీ. టారిఫ్ అంటే తెలుసు కదా మీకు, డ్యూటీ అంటారు. అంటే వేరే విదేశాలు సుంకం అంటాం కదా, విదేశాల నుంచి మనం ఏదైనా దిగుమతి చేస్తే సుంకం కట్టాలి. అలాంటి సుంకం ఏది లేకుండా చేయడం కానీ. అంటే మొత్తం యూరోపియన్ యూనియన్ అంతా కూడా ఒక సింగిల్ మార్కెట్ లాగా. అంటే బ్రిటన్లో ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక వస్తువు ప్రొడ్యూస్ చేస్తే తను బ్రిటన్లోనే కాదు,
పక్కనున్న స్వీడన్‌లో అమ్ముకోవచ్చు, స్పెయిన్‌లో అమ్ముకోవచ్చు, ఇటలీలో అమ్ముకోవచ్చు, ఫ్రాన్స్‌లో అమ్ముకోవచ్చు. ఎక్కడ అమ్ముకున్నా అంతే. వేరే చోట అమ్మడం వల్ల ఎక్కువ రేట్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళందరికీ ఒక కరెన్సీ వచ్చింది. ఆల్‌మోస్ట్ 25 కంట్రీలు ఫాలో అవుతున్నాయి. యూరో అనే కరెన్సీని 25 కంట్రీస్ ఔట్ ఆఫ్ 27, 25 కంట్రీస్ యూరోని ఫాలో అవుతున్నాయి. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి? మనం ఇండిపెండెంట్‌గా డెసిషన్ తీసుకోవాలంటే ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది ఒక పెద్ద గ్రూప్ అయిపోయింది. సో, దానికంటూ ఒక లెజిస్లేచర్ ఉంది. యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ సెపరేట్‌గా ఉంది. ఈయూ పార్లమెంట్. అలాగే ఈయూ కమిషన్ ఇదేమో దాని యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ. గవర్నమెంట్ లాగా అన్నమాట. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. యూరోని వీళ్ళు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ప్రతి దేశానికి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. అలాగే మొత్తం యూరోపియన్ యూనియన్‌కి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంది. వీళ్ళు ఎన్ని యూరోస్ ప్రొడ్యూస్ చేయాలి, దాని యొక్క మానిటరీ పాలిసీని వీళ్ళు సెట్ చేస్తారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే బ్రిటన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేక సోవరెనిటీ దెబ్బతింటుంది. సోవరెనిటీ అంటే అర్థమేంటి? సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే మనకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనమే తీసుకోగలగడం. వేరే వాళ్ళ పర్మిషన్ అవసరం లేకుండా తీసుకోగలగడాన్ని సార్వభౌమాధికారం లేదా సోవరెనిటీ అంటారు. ఇండియాలో ఒక కొత్త టాక్స్ తీసుకురావాలనుకోండి. ఇండియా వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సొస్తే అది సావరెయినిటీ ఉన్నట్టా? లేనట్టా? లేనట్టు. తనకి నచ్చింది తను తీసుకోగలిగినప్పుడు ఇండియాకి సావరెయినిటీ ఉంది అని అర్థం. చేసుకోలేనప్పుడు సావరెయినిటీ లేదు అని అర్థం. సో, బ్రిటన్‌లో ఒక వర్గం వాళ్ళంతా ఏమంటూ వచ్చారంటే, ఈ యూరోపియన్ యూనియన్‌లో మనం ఉండడం వల్ల మనం సావరెయినిటీ కోల్పోతున్నాము. మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సరే, అది యూరోపియన్ యూనియన్ రూల్స్‌కి అనుగుణంగా ఉందా లేదా? వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? అనే పరిస్థితొస్తుంది. అనే సిట్యుయేషన్ ఒస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన క్లాస్ రూముల్లో గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తారు చాలామంది. మీకు తెలిసే ఉంటుంది. గ్యాంగ్‌లో ఒక 10 మంది, 20 మంది స్టూడెంట్స్ కలిపి ఒక గ్యాంగ్ ఫార్మ్ అయ్యారనుకోండి. గ్యాంగ్ ఎళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక స్ట్రెంత్ ఒస్తుంది. ఏ రకంగా స్ట్రెంత్ ఒస్తుంది? ఎవరికేదైనా దెబ్బ తగిలితే అందరూ వస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మిగిలినోళ్ళు హెల్ప్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ మనం మిస్ అయ్యే అవకాశాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. మీకిష్టం లేదు. కానీ అందరూ వెళ్తున్నారు. వెళ్ళకపోతే బాగోదనే సిట్యుయేషన్స్ ఒస్తాయి. యూ విల్ లూజ్ యువర్ అటానమీ టు ఎన్ ఎక్స్‌టెంట్. అంటే దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అలాగే బ్రిటన్ అనేది వేరేగా ఉంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళుండొచ్చు. అటానమీ ఉంటది, సావరెయినిటీ ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ గ్రూప్‌లో ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా మిస్ అయిపోతుంది. గ్రూప్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఫ్రీ ట్రేడ్ మీకు ఆల్రెడీ చెప్పాను. బ్రిటన్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా, ఎక్స్‌పోర్ట్ చేసుకున్నా ట్రేడ్ ఏమి కట్టక్కర్లా. వీసా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉండేవి. ఆ అడ్వాంటేజెస్ ఇప్పుడు పోతాయి. దాని బదులు సావరెయినిటీ వస్తుంది. సావరెయినిటీ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకోగలిగే ఆ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. సో, బ్రిటన్‌లో 2016 సంవత్సరంలో రిఫరెండమ్ పెట్టారు. అసలు యూరోపియన్ యూనియన్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలా? వద్దా? అని చెప్పి ఒక చిన్న రిఫరెండమ్ పెట్టారు. ఆ రెఫరెండంలో 52% మంది ఎగ్జిట్ అవ్వాలని చెప్పారు. 48% మంది ఎగ్జిట్ అవ్వొద్దు, ఉండాలి అని చెప్పారు. సో, రెఫరెండమ్ అంటే ఏంటంటే డైరెక్ట్ డెమోక్రసీలో అదొక టూల్ అన్నమాట. ఇప్పుడు మనం ఇండియాలో డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అది పార్లమెంట్‌లో చట్టం ద్వారా తీసుకుంటుంది. ప్రజలు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వరు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ 1 సెకండ్ గైస్. ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్‌లో ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ బ్రిటన్‌లో దేర్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ ఆల్సో కొంతవరకు. అందుకని రిఫరెండమ్ అంటాం. రిఫరెండమ్‌లో ఏం చేస్తారంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలనుకునేటప్పుడు డైరెక్ట్‌గా ప్రజల్ని ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేయమంటుంది. ఎలక్షన్స్‌లో ఎలా అయితే ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారో పీపుల్ విల్ వోట్ అనే పాలిసీ. ఒక చట్టం విషయంలో గాని, పాలిసీ విషయంలో గాని ప్రజలు డైరెక్ట్‌గా ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేసి చెప్తారు. సో, ప్రజల ఒపీనియన్ బట్టి నిర్ణయం తీసుకుంటారు. సో, 52% 2016లో రిఫరెండమ్ పెట్టినప్పుడు బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలా లేదా నిర్ణయం తీసుకోవాలని 52% ఫేవరబుల్‌గా ఓట్ చేశారు. సో, దానివల్ల బ్రిటన్ ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయం తీసుకుంది. తీసుకున్న తర్వాత అది వెంటనే అవ్వదు కదా! సో, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఎకనామికల్‌గా, పొలిటికల్‌గా, మానిటరీ యాస్పెక్ట్‌లో అన్ని రకాలుగా టై అప్ అయిపోయి ఉంది. సో, ఒకేసారి లింక్ అనేది తెగదు. మెల్లమెల్లగా ఇప్పటికి 2020 జనవరిలో అప్రూవల్ అయ్యింది. ఎగ్జిట్ అవ్వాలని. ఈ 1 ఇయర్ పాటు ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. 31 డిసెంబర్ 2020 వరకు ట్రాన్సిషన్ పీరియడ్. సో, అఫీషియల్‌గా 1 జనవరి 2021 నుంచి ఇంక బ్రిటన్ వేరే అయిపోతుంది. యూరోపియన్ యూనియన్ వేరే అయిపోతుంది. అయితే వేరైపోవడం వల్ల వచ్చే నష్టాలేంటి? వేరైపోవడం వల్ల ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న కంట్రీస్ కూడా బ్రిటన్ మార్కెట్‌ని, యూకే మార్కెట్‌ని ఉపయోగించుకునేవి. ఎందుకంటే వాళ్ళ వస్తువులు ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఎటువంటి టాక్స్‌లు లేకుండా అమ్మగలిగేవారు. కస్టమ్స్ డ్యూటీ అట్లాంటివేమీ లేకుండా అమ్మగలిగేవారు టారిఫ్స్ లేకుండా. బ్రిటిష్ వాళ్ళు కూడా బయట దేశాల్లో అలాగే చేయగలిగేవారు. ఇప్పుడది పోతుంది. పోతే ఏం చేయాలి అనే సిట్యుయేషన్స్ ఒస్తాయి.
అందుకని చెప్పి ఏం చేశారంటే యూరోపియన్ యూనియన్, బ్రిటన్ కలిపి మళ్ళీ కూర్చొని నెగోషియేషన్స్ చేసుకున్నారు. కూర్చొని బేరసారాలు చేసి ఓకే, కొన్ని గుడ్స్ వరకు మనకు ట్రేడ్ లేకుండా చూసుకుందాం అని చెప్పి, టారిఫ్ లేకుండా, టారిఫ్ అంటే చెప్పాను కదా, ఈ సుంకాలు లేకుండా చూసుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నారు. అది కథ. ఎడిటోరియల్ ఒకసారి చూద్దాం. ద టారిఫ్ ఫ్రీ ట్రేడ్ అకార్డ్, ఇప్పుడు చెప్పాను కదా టారిఫ్ లేనిది. టారిఫ్ అంటే ఇంపోర్ట్స్ పైన, ఎక్స్పోర్ట్స్ పైన వేసే సుంకాన్ని టారిఫ్ అంటారు. టారిఫ్ ఫ్రీ అంటే టారిఫ్ లేకుండా. ట్రేడ్ అకార్డ్ ఇన్ గుడ్స్ విషయంలో మాత్రమే, సర్వీసెస్లో కాదు. ఓన్లీ వస్తువుల ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్లో టారిఫ్ లేకుండా యూరోపియన్ యూనియన్కి, యూకేకి ఉండాలని అకార్డ్ చేసుకున్నారు. అకార్డ్ అంటే ఒప్పందం. దట్ ద యూకే అండ్ ద EU సైన్డ్ ఆన్ థర్స్డే రోజు సైన్ చేశారు. డేస్ బిఫోర్ ద పోస్ట్ బ్రెక్సిట్ ట్రాన్సిషన్ ఎక్స్పైర్స్. చెప్పాను ఆల్రెడీ. పోస్ట్ బ్రెక్సిట్ ట్రాన్సిషన్ డే, బ్రెక్సిట్ అయిపోయింది కానీ ట్రాన్సిషన్ పీరియడ్లో ప్రెజెంట్ ఉన్నాం. అది 31 డిసెంబర్కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అవడానికి కొన్ని రోజుల ముందు థర్స్డే రోజు యూకే మరియు యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందాన్ని సైన్ చేశాయి. ఏంటి ఒప్పందం? టారిఫ్ ఫ్రీ ట్రేడ్. అంటే యూకే నుంచి యూరోపియన్ యూనియన్ ఉన్న కంట్రీస్కి వస్తువులు ఎక్స్పోర్ట్ చేసినా లేకపోతే ఇంపోర్ట్ చేసుకున్నా సరే వాటిపైన టారిఫ్ ఉండకూడదు అని. ఓన్లీ ఆన్ గుడ్స్, నాట్ ఆన్ సర్వీసెస్. గుడ్స్ విషయంలో మాత్రమే. Should mitigate somewhat the consequence of Britain's narrow decision in 2016 to leave one of the largest trading blocs. So basically, one of the largest trading blocs అయిన యూరోపియన్ యూనియన్ అనేది దాని నుంచి బ్రిటన్ అనేది బయటికి రావాలి అనే నిర్ణయం తీసుకుంది. అదొక నేరో డెసిషన్. నేరో డెసిషన్ అంటే వాళ్ళ బ్రాడ్గా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. బ్రిటన్ తన గురించి మాత్రమే మనం అంటాం చూడండి, నేరో మైండెడ్గా ఆలోచిస్తున్నాడని. అంటే అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బ్రాడ్ మైండెడ్ అంటాం. ఒకటో రెండో విషయాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే నేరో మైండెడ్ అంటాం. ఇక్కడ ఏ సెన్స్ వచ్చిందంటే బ్రిటన్స్ నేరో డెసిషన్ ఎందుకు అన్నారు? ఓన్లీ బ్రిటన్ తన సావరెనిటీ విషయం మాత్రమే చూసుకుంది, ఓవరాల్ బెనిఫిట్ చూడలేకపోయింది అనే సిచ్యువేషన్లో రాశారు. 2016లో తీసుకున్న ఈ నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు, వాటిని కొంతవరకు మిటిగేట్ చేయడం అంటే ఒక నెగిటివ్ ఎఫెక్ట్ యొక్క ఇంపాక్ట్ తగ్గడం. మీకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, బాగా నొప్పి ఎక్కువ వేస్తుంది, ఒక మందు వేస్తే మిటిగేట్ అవుతుంది. ఏం మిటిగేట్ అవుతుంది? పెయిన్ మిటిగేట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి కోవిడ్-19 వచ్చింది అనుకోండి. కోవిడ్-19 వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. గవర్నమెంట్ ఏమన్నా మనకి ఒక ప్యాకేజ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు ఆర్థిక పరంగా మనకున్న కష్టాలు మిటిగేట్ అవుతాయి, తగ్గుతాయి. అంటే చూడండి, నెగిటివ్ ఈవెంట్స్కి వాటి యొక్క ఇంపాక్ట్, వాటి యొక్క ప్రభావం తగ్గించడానికి చేసే వాటికి మిటిగేట్ అనే పదం వాడతాం. అలాగే బ్రిటన్ దీని నుంచి వెళ్ళిపోవడం వల్ల వచ్చే పర్యవసానాల యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. ఎందువల్ల? ఈ గుడ్స్, ఎస్పెషల్లీ వస్తువుల ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్లో వాళ్ళు టారిఫ్ ఫ్రీ ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి. అంటే సుంకాలు వేసుకోవద్దని చెప్పి. అది ఇంతకుముందు యూరోపియన్ యూనియన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. యాజ్ ఫార్ యాజ్ గుడ్స్ ఆర్ కన్సర్న్. ఒక్క విషయమే, సర్వీసెస్లో మళ్ళీ లేదు. ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందులో ఒక ఆస్పెక్ట్లో పాత సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పెద్దగా నష్టం లేదు. The 11th hour agreement averts a catastrophic no deal scenario. 11th hour అంటే లాస్ట్ మూమెంట్లో వచ్చాడు, కొట్టాడు అంటారు చూడండి, దాన్ని లాస్ట్ మూమెంట్ 11th hour అంటారు. లాస్ట్ మూమెంట్లో చేసిన అగ్రిమెంట్ అనేది అవర్ట్ చేసింది. అవర్ట్ అంటే ఏం చెప్పాను? ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. అవాయిడ్ అని అర్థం అనమాట. ఒక బ్యాడ్ జరగకుండా ప్రివెంట్ చేయగలగడం. ఏంటా బ్యాడ్? ఏ కెటాస్ట్రోఫిక్ నో డీల్ సినారియో. అంటే ఏ డీలు లేకుండా విడిపోయింది అనుకోండి, ఇంకా బ్రిటిష్ ఐటమ్స్ పైన యూరోపియన్ యూనియన్లో, యూరోపియన్ ఐటమ్స్ పైన బ్రిటిష్ యూనియన్, బ్రిటన్లో సుంకాలు వేస్తారు, టారిఫ్లు వేస్తారు. టారిఫ్లు వేసేసరికి ఒక్కసారిగా వాటి ధరలు పెరిగిపోయి ఒక రకమైన ఇబ్బందులు వస్తాయి. బిజినెస్ యొక్క ప్రాస్పెక్ట్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అది జరగకుండా, అది జరిగితే డిజాస్టర్స్, అది అందరికీ చెడు చేస్తుంది. అందుకే కెటాస్ట్రోఫిక్ అన్నారు. అది జరగకుండా లాస్ట్ మినిట్లో చేసిన అగ్రిమెంట్ కాపాడింది. This is borne out by the findings from the UK Office for Budget Responsibility. UK Office for Budget Responsibility అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ ఫైండింగ్స్, వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి చెప్పిన విషయంలో కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే డీల్ ఏమీ లేకుండా వెళ్ళిపోయి ఉంటే యూకేకి చాలా నష్టం జరిగేది అని అర్థం. ఇక్కడ బోర్న్ అవుట్ అంటే కన్ఫర్మ్ అని అర్థం. వాళ్ళు కూడా అదే కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళ డేటా కూడా అదే కన్ఫర్మ్ చేస్తుంది. ఫైండింగ్స్ అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ ద్వారా ఏం కనుక్కున్నారో దాన్ని ఫైండింగ్స్ అంటాం. ఈ ఫైండింగ్స్ కూడా అదే కన్ఫర్మ్ చేస్తుంది. ఏంటని? ఒకవేళ డీల్ ఏమీ లేకుండా ఎగ్జిట్ అయి ఉంటే అది కెటాస్ట్రోఫిక్ అయ్యేది, డిజాస్టర్స్ అయ్యేది అని. ద కంట్రీ నౌ ఫేసెస్ ఎ పొటెన్షియల్ 4% లాస్ ఆఫ్ జీడీపీ ఓవర్ 15 years. నెక్స్ట్ 15 సంవత్సరాల్లో 4% జీడీపీ లాస్ ఉండబోతోంది. ఎవరికి? యూకేకి. పొటెన్షియల్ అంటే పాసిబుల్ అని అర్థం. అవకాశం ఉంది, 4% ఛాన్స్ ఉందని అర్థం. కంపేర్డ్ టు రిమైనింగ్ ఇన్ ద EU. EUలో ఉండుంటే దాంతో కంపేర్ చేసుకుంటే
ఈయూలో లేకపోవడం వల్ల ఒక 4% లాస్ నెక్స్ట్ 15 ఇయర్స్‌లో 4% లాస్ ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. లీవింగ్ వితౌట్ ఎనీ అగ్రీమెంట్, ఏ అగ్రీమెంట్ లేకుండా వెళ్ళిపోయి ఉంటే వుడ్ హావ్ లెడ్ టు ఎ పొటెన్షియల్ లాస్ ఆఫ్ 6% ఆఫ్ జీడీపీ. అర్థమవుతుందా? ఎటువంటి అగ్రీమెంట్ చేయకుండా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటిష్ అగ్రీమెంట్ ఎగ్జిట్ అయిపోతే 6% లాస్ ఉండబోయేది. ఈవిడ అగ్రీమెంట్ చేయడం వల్ల ఒక 2% లాస్ తగ్గి 4% లాసే ఉండబోతుంది. ఎస్టిమేట్స్ ద ఫిస్కల్ వాచ్ డాగ్. ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ అని, వాచ్ డాగ్ అంటే అందరూ పాలిసీస్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి చూసే ఒక సంస్థని, సంథింగ్ దట్ గార్డ్స్ పాలిసీస్ అనే దాన్ని మనం వాచ్ డాగ్ అంటాం. ఇప్పుడు మీరు బ్యాంక్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఈజ్ ఏ వాచ్ డాగ్. సెబీ వచ్చేసరికి స్టాక్ మార్కెట్స్‌కి వాచ్ డాగ్. అంటే అక్కడ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, ఫాలో అవుతున్నారా లేదా అని చూసే వాళ్ళని వాచ్ డాగ్ అంటాం. సంథింగ్ దట్ గార్డ్స్, సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ సర్టెన్ రెగ్యులేషన్స్, అందరూ ఫాలో అయ్యేలాగా చూసేది, ఒక కన్నేసి ఉంచేదాన్ని వాచ్ డాగ్ అంటాం. అలాగే మీరు క్యాగ్ ఉంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళు గవర్నమెంట్ ఫినాన్సెస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి, కరెక్ట్‌గా వాడుతున్నారా లేదా వాళ్ళకి కన్నేసి ఉంచుతారు. సో దట్ ఈస్ అగైన్ ఎ వాచ్ డాగ్. సో వాచ్ డాగ్ అంటే అర్థం అది. మీకు డాగ్ అనే పదం ఉంది చూడండి. కుక్క ఎలా అయితే కాపలా కాస్తుందో ఇంటికి, చూస్తూ ఉంటుందో, వాచ్ డాగ్ అనేది కొన్ని సంస్థలు, కొన్ని పాలిసీస్, కొన్ని వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. వాటిని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా ఫాలో అవుతున్నారా లేదా, వయలేషన్స్ ఏమైనా ఉన్నాయని ఒక కన్నేసి ఉంచుతుంది. Moreover, given the UK's reliance on EU for about 75% of food product imports, the significance of zero duty trade for consumers and the retail economy cannot be exaggerated. యాక్చువల్‌గా బ్రిటన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ఫుడ్‌లో 75% యూరోపియన్ యూనియన్ నుంచే వస్తుంది. సో, కాబట్టి ఇప్పుడు ఈ గుడ్స్ పైన సుంకాలున్నాయనుకోండి, ఈ నో టారిఫ్ ఫ్రీ అగ్రీమెంట్ చేశారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అగ్రీమెంట్ లేకపోయి ఉంటే ఏమయ్యేది? సుంకాలు పడేవి. సుంకాలు పడితే ఆ 75% ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పైన ఏమయ్యేది? వాటి ధరలు పెరిగిపోయేవి. పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? కన్స్యూమర్స్, యూకేలో ఉన్న కన్స్యూమర్స్‌కి వాళ్ళు ఈరోజైతే ఏవైతే కొంటున్నారో వాటి యొక్క ధరలు పెరిగిపోయేవి. అందువల్ల ఈ జీరో డ్యూటీ ట్రేడ్ ఉండడం వల్ల వాళ్ళకి, రిటైల్ ఎకానమీకి, కన్స్యూమర్స్‌కి చాలా ఉపయోగం అవుతుంది. లేకపోతే సఫర్ అయ్యేవాళ్ళు అని అర్థం. కెనాట్ బి ఎగ్జాజరేటెడ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అని అర్థం. ఓకే. ఈ ఈ మొత్తం ఫ్రేమ్‌ని అలా తీసుకోవాలి మీరు. ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. సో, కాబట్టి జీరో డ్యూటీ ట్రేడ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. లేకపోయుంటే వీళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు అనే సెన్స్ వస్తుందక్కడ. Brexit's biggest trade-off for the ordinary citizen is perhaps the restrictions on right to free movement and work. ఆర్డినరీ సిటిజన్ అంటే బ్రిటన్‌లో ఉన్న ఆర్డినరీ సిటిజన్, సామాన్య మానవుడికి ఉన్న ట్రేడ్ ఆఫ్ ఏంటి? ట్రేడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఒక మంచి జరిగేటప్పుడు నువ్వేం కోల్పోతున్నావు? అంటే సంథింగ్ దట్ యూ ఆర్ లూజింగ్ బికాజ్ యూ ఆర్ గెట్టింగ్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ సంథింగ్ ఎల్స్ ఏంటి? బ్రిటన్‌కి సావరెనిటీ. అంటే మనం నిర్ణయాలు మనమే తీసుకోవచ్చు. నౌ వి ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గ్యాంగ్. ఇప్పుడు గ్యాంగ్‌లోంచి ఎవడైనా బయటకొచ్చాడనుకోండి, వాడు రిలాక్స్‌డ్‌గా ఉంటాడు. అమ్మ! ఈ గ్యాంగ్ రిస్ట్రిక్షన్స్ నేను భరించలేకపోయేవాడిని. అంతా వాళ్ళ ఇష్టమే. నా మాట అయ్యేది కాదు. నాకు నచ్చినట్టుగా నేను ఉండలేకపోయేవాడిని అని భావిస్తాడు ఎవడన్నా ఫ్రెండ్. బయటకొచ్చాడనుకోండి, నేను ఫ్రీ అయిపోయాను అనుకుంటాడు. ఫ్రీ అయిపోవడం అనేది ప్లస్. మైనస్ ఏంటి? గ్యాంగ్‌లో ఉండే బెనిఫిట్స్ నువ్వు కోల్పోతావు. సిమిలర్‌గా ఇక్కడ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చేసింది. ఫ్రీ అయిపోయిందని ఫీల్ అవుతుంది. కానీ కొన్ని మైనస్‌లున్నాయి. ఆర్డినరీ సిటిజన్ పర్స్పెక్టివ్‌లో ఆ మైనస్‌లేంటి? ఫ్రీ మూవ్‌మెంట్‌కి, వర్క్‌కి ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే యూరోపియన్ యూనియన్‌లో ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు అనేది ఉండేది. వీసా రెస్ట్రిక్షన్స్ గట్రా ఉండేవి కాదు. ఇప్పుడు నౌ దేర్ విల్ బి సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్. ఎక్కడికన్నా వెళ్ళే ఆ హక్కు, అవన్నీ కూడా తగ్గుతాయి ఇప్పుడు. అది వాళ్ళకున్న ట్రేడ్ ఆఫ్. అంటే తనకి ఉండే నష్టం. ఈ పాజిటివ్‌కి తను కోల్పోయేదిది. The tariff-free access to Europe's single market has been realized in exchange for guarantees that Britain would not undercut EU competition rules and environmental regulations. రైట్. సో, ఇప్పుడు టారిఫ్ ఫ్రీ యాక్సెస్ ఇచ్చేసారు. యూరోప్ సింగిల్ మార్కెట్‌కి ఎందుకిచ్చారు? బ్రిటన్ ఏం మాటిచ్చింది? నేను EU యొక్క కాంపిటీషన్ రూల్స్‌ని, ఎన్వైర్న్మెంటల్ రెగ్యులేషన్స్‌ని అండర్ కట్ చేయను. అంటే వాళ్ళు ఏ రూల్స్ పెడుతున్నారో వాటిని ఫాలో అవుతాను అని బ్రిటన్ మాటిస్తే వీళ్ళు కూడా చేయడం అనేది జరిగింది. ఓకే. సో, అలా జరిగింది. అండర్ కట్ అంటే కట్ చేయడం, తగ్గించడం. వాళ్ళేదైనా రూల్ పెట్టారనుకోండి, కాంపిటీషన్ పరంగా ప్రైస్‌లు ఇలా ఉండాలని, ఇలాగని పెట్టినప్పుడు ఒక్కసారిగా అండర్ కట్ చేసేసి నేను వేరేగా వెళ్తానని వెళ్ళకుండా, కొంచెం నేనది ఫాలో అవుతాను అని మాట ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ ట్రేడ్ డీల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అమాంగ్ ద మోర్ కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్ ద టాక్స్, the arrangement allays apprehensions about the potential economic threat from the Singapore on Thames growth model the UK might pursue outside the EU. See, బేసికల్‌గా చాలా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సింగపూర్ ఆన్ థేమ్స్ అనే పదం ఎందుకు వాడారో కూడా చూడండి. ఇంతకుముందు ఏమనుకునేవారంటే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత
బ్రిటన్ అనేది సింగపూర్ లాగా మారిపోతుంది. అంటే సింగపూర్ ఏ మోడల్ ఫాలో అయిందో ఆ మోడల్ ఫాలో అవుతుందని చెప్పి అనుకునేవారు. అందుకే సింగపూర్ ఆన్ థేమ్స్ నది లండన్‌లో ఉంది. సింగపూర్‌లో టాక్సెస్ తక్కువ. కంప్లీట్‌గా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. రెగ్యులేషన్స్ తక్కువుంటాయి. సో, రెగ్యులేషన్స్ తక్కువ, టాక్సులు తక్కువ కాబట్టి ప్రపంచంలో ఎక్కువ మంది అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. చాలామంది ఇండియన్ వాళ్ళు కూడా సింగపూర్‌లో హెడ్ ఆఫీస్ పెట్టుకుంటారు. అక్కడ టాక్సేషన్ తక్కువుంటుంది. గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ కూడా తక్కువుంటుందన్నమాట. రెగ్యులేషన్స్ తక్కువుంటాయి. అలాగే యూకే కూడా అదే మోడల్‌లో వెళ్ళిపోతుంది. టాక్స్‌లు బాగా తగ్గించేసి, వస్తువుల యొక్క ధరలు బాగా తగ్గించేసి చేస్తే ఏమవుతుంది? కాంపిటీషన్ రూల్స్ వాటిని అండర్ కట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు గవర్నమెంట్ టాక్స్‌లు బాగా తగ్గించిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే బ్రిటన్‌లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వాటికి కాస్ట్ తగ్గిపోతుంది గదా! ప్రాఫిట్‌లో వాళ్ళు షేర్ చేయాల్సింది తగ్గిపోతుంది గవర్నమెంట్‌కి. సో, కాబట్టి వాళ్ళు చాలా కాంపిటీటివ్ ప్రైసింగ్‌లో వస్తువుల్ని అమ్మగలుగుతారు. తయారు చేయగలుగుతారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చూసుకోండి ఇక్కడ. వేరే కంట్రీలో చేసే వస్తువులకి, ఈ కంట్రీలో చేసే వస్తువుకి ప్రైస్ డిఫరెన్స్‌లు వచ్చేస్తాయి. వచ్చేయడం వల్ల ఏమవుతుంది అండర్ కటింగ్. వాడు రూ. 1000కి ఒక టన్ను అమ్ముతున్నాడనుకోండి. ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. వీళ్ళేమో $800కి అమ్మే అవకాశాలొచ్చేస్తాయి. ఇలాంటి వల్ల ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళకి కష్టం అవుతుంది. వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ తగ్గించడాలు, పెంచడాలు చేయాల్సొస్తది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లో అందరూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకే రూల్ ఫాలో అయ్యేవాళ్ళు అందరూ. వీళ్ళు బయటకొచ్చేసారు. వీళ్ళు బయటకొచ్చి వీళ్ళు నచ్చినట్టుగా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే మీరు తీసుకోండి. అందుకే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏదైనా కాంపిటీషన్ రూల్స్ పెడితే ఇంత టాక్స్‌లు ఉంచండి, ఎంత మెయింటైన్ చేయండి, ప్రైస్‌లు విపరీతంగా డిఫరెన్స్ లేకుండా చూడండి అని ఏమన్నా పెడితే వాటిని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వననుకునే బయటకొచ్చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ డీల్ కోసం అని చెప్పి మాటిచ్చింది. నేను అండర్ కట్ చేయను. ఫాలో అవుతాను రూల్స్ అన్నీ కూడా. అలాగే ఎన్వైర్న్మెంటల్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవుతానని చెప్పి మాటిచ్చి, గ్యారంటీ ఇచ్చి ఈ ట్రేడ్ డీల్ చేసుకోవడం జరిగింది. కాబట్టే ఇప్పుడు ఒకవేళ సింగపూర్ ఆన్ థేమ్స్ గ్రోత్ మోడల్‌లోకి యూకే ఎళ్ళిపోతుందేమో అన్న భయం పొటెన్షియల్ ఎకనామిక్ థ్రెట్ అన్నారు. పొటెన్షియల్ అంటే పాజిబుల్. ఎకనామిక్ థ్రెట్ అంటే ఆర్థికంగా వచ్చే ఒక రకమైన బెదిరింపు లాంటిది. అంటే ఒకవేళ అర్థమవుతుందా మీకు? టాక్సెస్ బాగా తగ్గాయనుకోండి. టాక్సెస్ బాగా తగ్గించి వస్తువుల్ని తక్కువ ధరకే ప్రొడ్యూస్ చేయగలిగే ఎబిలిటీని బిల్డ్ చేసేస్తే యూరోపియన్ యూనియన్‌లో ఉన్న కంట్రీస్‌కి వీళ్ళకి కాంపిటీటివ్‌నెస్‌లో తేడా వచ్చేస్తుంది. బ్రిటన్ తక్కువ కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ తయారు చేసేది అయిపోతుంది. యూరోపియన్ యూనియన్‌లో జరగదు. సో, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడున్న ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. అది భయపడ్డారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు. వీళ్ళు బయటికెళ్ళిపోతున్నారు, ఇలా చేస్తారేమోనని భయపడ్డారు. అందుకే రాసారు. దిస్ అరేంజ్‌మెంట్ అలేస్ అప్రహెన్షన్స్. అప్రహెన్షన్ అంటే భయాలు. ఇలా జరిగిపోతుందేమో, అలా జరిగిపోతుందేమో అన్న భయాన్ని అప్రహెన్షన్ అంటాం. అలే అంటే రిమూవ్ దోస్ ఫియర్స్. అలే అంటే అర్థం ఏంటి? రిమూవ్ ఫియర్. భయాన్ని తీసేయడం. రిమూవ్. ఇక్కడ అప్రహెన్షన్ బదులు ఫియర్ బదులు అప్రహెన్షన్ రాసారు. రిమూవ్ తీసేయడం అన్నమాట. ఇప్పుడెందుకంటే అండర్ కట్ చేయనని చెప్పిందిగా బ్రిటన్. నేను అండర్ కట్ చేయనని మాటిచ్చింది. కాబట్టి ఆ భయం ఇప్పుడు పోయింది. అందుకని అన్నారు. అమాంగ్ ద మోర్ కంటెన్షియస్ అంటే వివాదాస్పదమైనది. కాంట్రోవర్షియల్ అని కాదు. అంటే ఇద్దరికి అగ్రీమెంట్ కాని విషయంలో, ఈ టాక్స్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. ఎందుకంటే వాళ్ళొక మాట అంటారు, వీళ్ళొక మాట అంటారు. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా వచ్చే యాస్పెక్ట్ ఇదే. వాళ్ళు చేస్తే యూరోపియన్ యూనియన్ నష్టపోతుంది అలాగని చెప్పి భయపడ్డారు. లక్కీగా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఆ మాట తీసుకొని వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేయడం అనేది జరిగింది. The biggest stumbling block was the access for EU fisheries to British seas, which London was keen to reclaim as demonstration of రెస్టింగ్ సావరీనిటీ ఆఫ్టర్ బ్రెక్సిట్. ఇది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఫిషరీస్ అంటే అర్థం ఏంటంటే కమర్షియల్ అంటే ఫిష్‌ని సముద్రంలో పెంచడం. మామూలుగా పెరగడం కాదు. కమర్షియల్ రియరింగ్ అన్నమాట. కమర్షియల్‌గా అంటే మనకి దానికి ఇండస్ట్రీ కింద వాటిని పెంచడం, పెంచి వాటిని మళ్ళీ వాటిని తీసుకొని అమ్మడం. ఒక బిజినెస్ లాగా కమర్షియల్ మోడల్. దాన్ని ఫిషరీస్ అంటారు. యాక్చువల్‌గా బ్రిటిష్ సీస్‌లో ఫిష్ బాగా పెరుగుతాయి. అది ఎకనామికల్‌గా చాలా ఉపయోగపడుతుంది. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ ఉండడం వల్ల ఇంతకుముందు రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవ్వరైనా సరే వాడుకోవచ్చు. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆ కంట్రీలో ఉన్న ఫిషరీస్ కంపెనీస్ కూడా బ్రిటిష్ సీస్‌లో ఫ్రీ యాక్సెస్ ఉండేదన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన దాంట్లో వీళ్ళంతా వాడేసుకుంటున్నారు. మనకది ఉపయోగం. మనది మనం కంటే వీళ్ళు వాడుకోవడం ఎక్కువైపోతుందని చెప్పి, ఇప్పుడు బ్రెక్సిట్ అయిపోయిందనుకోండి ఏమవుతుంది? ఇక్కడే రాసారు. విచ్ ద లండన్ వాస్ కీన్ టు రిక్లెయిమ్. ఇది నాది, మీరు రావడానికి లేదు అని చెప్పి లండన్ అనుకుంది. బ్రిటన్ అనుకుంది. యాస్ ఎ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ రెస్టింగ్ సావరెయిన్టీ ఆఫ్టర్ బ్రెక్సిట్. నేను బ్రిటన్ యూరోప్ నుంచి బయటకొచ్చేసాను. సో, ఇప్పుడు నేను బయటకొచ్చేసానంటే ఇప్పుడు నాది నేను చేసుకున్నట్టుగా ఉండాలి కదా! ప్రజలకు చూపించుకోవాలి కదా! డెమాన్‌స్ట్రేట్ చేసుకోవాలి కదా! ఎందుకొచ్చేసారు? సో, ఇప్పుడు చూడండి ఈ సీ అనేది మనది. ఇంతకుముందు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వచ్చి తీసుకునేవి. ఇప్పుడు మనం తీసుకోవడానికి స్కోప్ లేదు. మనం మాత్రమే వాడుకుంటాం అని డెమాన్‌స్ట్రేట్ చేద్దామని అనుకుంది బ్రిటన్. కాకపోతే అదే పెద్ద ప్రాబ్లమ్. అందుకే బిగ్గెస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్ అన్నారు. స్టంబుల్ అంటే అర్థం ఏంటంటే తత్తరపాటు. మనం నడిచేటప్పుడు
అడుగులు తత్తరపాటు పడ్డాయి అనుకోండి పడిపోతా ఉంటాం. మాట్లాడేటప్పుడు కూడా తత్తరపడ్డాం అనుకోండి, మాట సాఫ్ట్‌గా రాదు. దాన్ని స్టంబుల్ అంటారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌కి సంబంధించిన ఫిషరీస్‌కి ఇదొక స్టంబ్లింగ్ బ్లాక్ అయిపోతుంది. ఒక అడ్డుకట్ట అయిపోతుంది. ఎందుకంటే బ్రిటిష్ సీస్‌కి యాక్సెస్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే లండన్ ఏంటి దాన్ని తీసేసుకుందాము, మనమే వాడుకుందాం అని చెప్పి నిర్ణయించుకుంది. అదొక పెద్ద ప్రాబ్లమ్. దాన్ని రిజాల్వ్ చేసారా లేదో చూద్దాం. There is now a 5.5 year transition period that guarantees continued access for the affected EU states. Affected అంటే ప్రభావితమైన ఏ యూరోపియన్ యూనియన్ స్టేట్స్ అయితే అంటే కంట్రీస్ అయితే దీనివల్ల ప్రభావితం అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ చుట్టుపక్కల ఉన్న 4, 5 కంట్రీలు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న కంట్రీస్ ఇంతకుముందు బ్రిటిష్ సీస్‌లో ఫిషరీస్‌ని ఆహ్, ఈ కమర్షియల్ రియరింగ్ అంటే పెంచడం. కమర్షియల్ అంటే వ్యాపారం కోసం ఫిష్‌ని. ఈ ఇండస్ట్రీలో ఉండేవి. వాళ్ళకిప్పుడు యాక్సెస్ కట్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతాయి. ఇప్పటి వరకు వాడుకునే వాళ్ళు ఇప్పుడు యాక్సెస్ లేక ఇబ్బందులు పడే పరిస్థితులొస్తాయి. వాళ్ళని ఏ రకంగా ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా కూల్ చేయాలంటే 5 ½ ఇయర్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇచ్చారు. అంటే కంటిన్యూ అవుతుంది యాక్సెస్. దట్ గ్యారంటీస్ కంటిన్యూడ్ యాక్సెస్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న స్టేట్స్ ఇంకొక 5.5 సంవత్సరాలు బ్రిటిష్ సీస్‌లో ఫిషింగ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఈ ఈ ట్రేడ్ డీల్‌లోనే అది కూడా మాట్లాడుకున్నారు. ఉండదు అనుకున్నారు. కానీ మళ్ళీ 5 ½ ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేశారు. అయితే ద రెడ్యూస్డ్ టర్మ్స్ ఫర్ ద లాటర్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు హెల్ప్ బ్రిటిష్ ఫిషరీస్. మరి బ్రిటన్‌కి ఏంటి ఉపయోగం? అన్నీ ఇంతకు ముందులాగే జరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు అలాగే ఉంది కదా! అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఏం చేశారంటే టర్మ్స్ ఇంతకుముందు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేవాళ్ళు. తీసుకున్న దాంట్లో బ్రిటన్‌కి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అంతా ఒకటే మార్కెట్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు కాబట్టి. బ్రిటన్ ఏమంటుంది ఇప్పుడు? ఇప్పుడు మీరు చేయాలంటే చేయొచ్చు. కానీ 80% మాకిచ్చేసి 20% మీరు తీసుకోవాలని చెప్పి బ్రిటన్ అడిగింది. అయితే అది కొంచెం మార్చి ఏదో మాట్లాడుకున్నారు. అరౌండ్ 25% అనుకుంటా. 25% మీరు ఫిషరీస్ చేసినా వచ్చిన దాంట్లో 25% మాకిచ్చేయాలని చెప్పి బ్రిటన్ వాళ్ళు అడిగినట్టుగా ఉన్నారు. దానికి వాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఉన్నారు. అందుకే అన్నారు రెడ్యూస్డ్ టర్మ్స్. ఇంతకుముందు 100% వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు 25% బ్రిటన్‌కి ఇచ్చేసి మిగిలింది వాడుకోవచ్చు. ఇలాంటి అగ్రీమెంట్ ఏదో చేసుకున్నారు. దానివల్ల బ్రిటిష్ ఫిషరీస్‌కి అది బెనిఫిట్ అవుతుంది. మొత్తం వాళ్ళే తీసుకోకుండా 25% వీళ్ళకొస్తుంది. అందుకే అన్నారు. లేటర్ అంటే తర్వాత చెప్పబడింది. ఇక్కడ చూడండి ఎఫెక్టెడ్ ఈయూ స్టేట్స్ అంటే ఏంటి? తర్వాత చెప్పబడినవి. మీరు ఫార్మర్ లేటర్ చాలా సార్లు చెప్పాను నేను. సురేష్ అండ్ నరేష్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వైల్ ద ఫార్మర్ ఈస్ ఎ మ్యూజిషియన్, లేటర్ ఈస్ ఎ టెక్నీషియన్ అన్నారనుకోండి. ఫార్మర్ అంటే ముందు చెప్పబడ్డ వ్యక్తి సురేష్. లేటర్ అంటే తర్వాత చెప్పబడ్డ వ్యక్తి నరేష్. సురేష్ అండ్ నరేష్ అన్నాను కదా! అలాగనమాట. ముందు సెంటెన్స్‌లో తర్వాత ఏం చెప్పారో అది లేటర్ అవుతుంది. తర్వాత చెప్పింది ఏంటి ఇక్కడ? ఈయూ స్టేట్స్. ఓకే. వాటికి టర్మ్స్ తగ్గిపోయాయి ఇప్పుడు. దానివల్ల బ్రిటిష్ ఫిషరీస్‌కి అది హెల్ప్ అవుతుంది. A major challenge now would be to keep border checks and red tape to the minimum, besides ensuring that supply chains are not unduly disrupted. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఏంటి? ఈస్ టు కీప్ బార్డర్ చెక్స్. బార్డర్ దగ్గర మనం చేసే చెక్స్ అనేవి రెడ్ టేప్ టు ద మినిమమ్. ఇంతకుముందు యూరోపియన్ యూనియన్ ఉన్నప్పుడు ఏంటంటే వీసా ఫ్రీ యాక్సెస్ ఉండేది. ఎవరైనా ఎక్కడికన్నా వెళ్ళేవారు. ఫ్రీ మూవ్‌మెంట్ ఉండేది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ఫ్రీ మూవ్‌మెంట్ ఉండదు. వేరే కంట్రీ వాళ్ళు వచ్చినప్పుడు చెకింగ్‌లు జరుగుతాయి. అందుకని చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఇప్పుడు వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళని ఈ చెకింగ్‌లనేవి కొంచెం మినిమమ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే దే విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. అందుకని బార్డర్ చెక్స్‌ని మినిమైజ్ చేయాలి. రెడ్ టేప్ అంటే అఫీషియల్ రూల్స్‌ని ఫాలో అవ్వడం. అఫీషియల్ పాలిసీస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వడం. ఇదేంటి మీరు వేరే దేశం వాళ్ళు మా దేశానికొచ్చారు. ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పి స్ట్రిక్ట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని రెడ్ టేప్ అంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే అఫీషియల్ రూల్స్ ఎక్కువగా ఫాలో అవ్వడం వల్ల కూడా మనకి ఎక్సెసివ్ బ్యూరోక్రసీ, ఎక్సెసివ్ రూల్ ఓరియంటేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ సక్రమంగా జరగదు. ప్రతి దానికి రూల్స్ అని పెట్టారనుకోండి బిజినెస్ సక్రమంగా జరగదు. అందుకని వాటిని టు ద మినిమమ్ తగ్గించాలి, ఉంచాలి. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు ఎన్ష్యూరింగ్ దట్ సప్లై చైన్స్ ఆర్ నాట్ అన్‌డ్యూలీ డిస్రప్టెడ్. సప్లై చైన్స్ కూడా డిస్రప్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అన్‌డ్యూలీ అంటే డ్యూలీ అంటే అప్రోప్రియేట్‌లీ అని అర్థం. అన్‌డ్యూలీ అంటే ఇన్‌అప్రోప్రియేట్‌లీ. డిస్రప్టెడ్ అంటే డిస్రప్షన్ తెలుసు కదా మీకు ఏదన్నా అంతరాయం అంటాం తెలుగులో. అంతరాయం కాకుండా ఇన్‌అప్రోప్రియేట్‌గా అంతరాయం కాకుండా చూసుకోవాలి అని పాయింట్ అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఆ ఏరియా నుంచి ఫిష్ తీసుకొని వేరే దేశానికి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఫిష్ తీసుకోవడానికి అవకాశం ఆగిపోయిందనుకోండి. అంటే సప్లై చైన్ కట్ అయిపోతుంది. బ్రిటిష్ సీస్‌లో ఫిష్‌ని వాళ్ళు రీరింగ్ చేసి, పెంచుకొని, వాటిని తీసుకొని వేరే అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారనుకోండి. సప్లై చైన్ కట్ అయిపోతుంది. వీళ్ళు ఇక్కడ రెస్ట్రిక్షన్ పెట్టారంటే. అది.
యూకే బిజినెసెస్ హ్యావ్ గివెన్ ఎ కాషియస్ వెల్కమ్ టు ది అగ్రిమెంట్. అమెరికాలో ఉన్న బిజినెసెస్ కార్పొరేట్స్ అన్ని కూడా కాషియస్ వెల్కమ్ ఇచ్చాయి. కాషియస్ అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ, పూర్తిగా హోల్ హార్టెడ్గా కాదు, కొంచెం భయం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఆహ్వానించాయి. విచ్ హెస్ లెఫ్ట్ ద EU మార్కెట్ ఇన్ సర్వీసెస్ అవుట్ ఆఫ్ ఇట్స్ పర్వ్యూ. ఇందాకే చెప్పాను, గుడ్స్ విషయంలో మాత్రమే ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, కానీ సర్వీసెస్ విషయంలో ట్రేడ్ అగ్రిమెంట్ జరగలేదు. పర్వ్యూ అంటే పరిధి. ఈ అగ్రిమెంట్ పరిధిలో సర్వీసెస్ లేదు, ఓన్లీ గుడ్స్ మాత్రం ఉంది. రిక్వైరింగ్ బ్రిటన్స్ ప్రీ ఎమినెంట్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ టు నెగోషియేట్ యాడ్ హాక్ మెజర్స్ విత్ ద యూరోపియన్ కౌంటర్ పార్ట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా గుడ్స్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ కి ఏం ప్రాబ్లం లేదు, అయిపోయింది. కానీ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, ప్రీ ఎమినెంట్ అంటే బాగా పేరున్న, వన్ ఆఫ్ ఎ కైండ్ అనే పేరు వస్తుంది, చాలా గొప్ప పేరున్న బ్రిటిష్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ కి వాళ్ళు మళ్ళీ రీనెగోషియేట్ చేసుకోవాలి యాడ్ హాక్ మెజర్స్ విత్ యూరోపియన్ కౌంటర్ పార్ట్స్. యూరోప్ లో ఉన్న అదర్ కంట్రీస్ లో ఉన్న కౌంటర్ పార్ట్స్ తో యాడ్ హాక్ అంటే యాజ్ రిక్వైర్డ్, అవసరాన్ని బట్టి, మెజర్స్ అంటే చర్యలు, అవసరాన్ని బట్టి వాళ్ళు డిస్కస్ చేసుకొని నెగోషియేషన్ చేసుకోవాలి. ఇది కంట్రీ వైడ్ మాట్లాడేశారు. గుడ్స్ కి, సర్వీసెస్ కి మీరు మాట్లాడుకోండి అన్నట్టుగా వదిలేశారు. యూరోపియన్ కౌంటర్ పార్ట్స్ తో మీరే మాట్లాడుకోవాలని వదిలేశారు. Politically, the post-Brexit partnership could end the rancor that has polarized British society. పొలిటికల్కి వద్దాం. ఇప్పుడు ఎకనామికల్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పొలిటికల్కి వచ్చేసరికి ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. ర్యాంకా ఈ పార్ట్నర్షిప్ వల్ల ఏమవుతుంది, పోస్ట్ బ్రెక్సిట్ పార్ట్నర్షిప్ వల్ల కుడ్ ఎండ్ ద ర్యాంక్ దట్ హాస్ పోలరైజ్ బ్రిటిష్ సొసైటీ. బ్రిటిష్ సొసైటీని పోలరైజ్ చేసింది. పోలరైజ్ చేయడం అంటే గుర్తుపెట్టుకోండి, పోల్స్ ఎక్కడ ఉంటే నార్త్ పోల్, సౌత్ పోల్ కదా, అంటే రెండు భాగాలుగా విడిపోవడాన్ని పోలరైజ్ చేయడం అంటారు. కొంతమంది ఫేవరబుల్ గా, కొంతమంది ఎగ్నెస్ట్ గా అయిపోయారు అనుకోండి ఏదైనా విషయంలో, దెన్ ఇట్ హెస్ పోలరైజ్ ద సొసైటీ. సమ్ పీపుల్ ఆర్ ఫర్, సమ్ పీపుల్ ఆర్ ఎగ్నెస్ట్. దాన్ని పోలరైజేషన్ అంటాం. ఈ పోలరైజేషన్ దానివల్ల ఏమొస్తుందంటే ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ అంటే అర్థం ఏంటంటే బిట్టర్నెస్, రిసెంట్మెంట్, అంటే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్. వీళ్ళు దానికి సపోర్ట్, మనం వ్యతిరేకం, వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూపు, ఒక రకమైన హొస్టైలిటీ, అన్‌ఫ్రెండ్లీనెస్ అనేది ఉండింది. ఇప్పుడు ఇది పోతుంది. ఇంకా ఇప్పటి వరకు ఇంకా అయిపోయింది కదా, ఉండాలా లేదా అనే మాట పోయింది. ఉండకూడదని డిసైడ్ అయిపోయారు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఇంకా. అయితే ఒక పార్ట్నర్షిప్ కూడా చేశారు కాబట్టి పూర్తిగా కట్ చేయకుండా ఈ నెగిటివిటీ అనేది తగ్గుతుంది అనేది ఉద్దేశం. ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ హ్యాస్ ప్రెడిక్టబుల్లీ క్లెయిమ్డ్ విక్టరీ for restoring the nation's sovereignty that had supposedly eroded under its 47-year EU membership. ఆబ్వియస్గా బోరిస్ జాన్సన్ ఇంకా ఏమంటారంటే, మేమే విక్టరీ సాధించాము, ఎందుకంటే మేము కంట్రీ యొక్క, నేషన్ యొక్క సావరెంటీని రెస్టోర్ చేయగలిగాము. దట్ హ్యాడ్ సపోజిడ్లీ ఎరోడ్ అంటే కోతకి గురవడం, ఇరోజన్ ఆఫ్ సాయిల్ అంట. సాయిల్ ఎరోజన్ అంటే నేల, మట్టి కోతకు గురవడం అంటాం చూడండి, అలాగా. ఇక్కడ ఏది కోతకు గురైంది? సావరెనిటీ. మన సార్వభౌమాధికారం మనం 47 సంవత్సరాలుగా మనం ఎంతో కొంత కోల్పోవాల్సి వచ్చింది యూరోపియన్ యూనియన్ లో మెంబర్షిప్ ఉండడం వల్ల. ఇంకా 1973లో బ్రిటన్ ఈ బ్లాక్ లో మెంబర్ అయ్యింది కాబట్టి 47 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఈ 47 ఏళ్ళలో మనం ఎంతో కోల్పోయాం. ఈ రోజు మళ్ళీ మనకి కంప్లీట్ సావరెనిటీ, సార్వభౌమాధికారం వచ్చేసింది, బికాస్ వీఆర్ అవుట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ప్రాపర్లీ అని చెప్పి ఆయన మేము విజయం సాధించామని చెప్పి చెప్పుకుంటున్నాడు. His conservative party's massive parliamentary majority would enable its automatic approval early next week. సో ఈ నిర్ణయాన్ని వాళ్ళ పార్లమెంట్లో అప్రూవ్ చేసేస్తారు, ఆటోమేటిక్గా అప్రూవ్ చేస్తారు. ఎందుకంటే ఆయన పార్టీకే ఫుల్ మెజారిటీ వచ్చింది గత ఎలక్షన్స్ లో. లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ ఉంటుంది. సో కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది లాస్ట్ టైం. ది అపోజిషన్ లేబర్ పార్టీ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ బ్యాకింగ్ ఫర్ ద అగ్రిమెంట్. లేబర్ పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా చేసుకున్న అగ్రిమెంట్ ని, యూరోపియన్ యూనియన్ తో యూకే చేసిన అగ్రిమెంట్ లేబర్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇష్యూస్ ఏం లేవు. థర్స్డేస్ టర్మ్స్ విల్ ప్రొవిజనల్లీ ఎంటర్ ఇన్ టు ఫోర్స్ ఆన్ January 1st. ఈ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయో January 1st నుంచి అవి ఫోర్స్ లోకి వచ్చేస్తాయి. విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ 1st January. While the European Parliament is expected to give its nod in a few weeks. యూరోపియన్ పార్లమెంట్ కూడా ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇది యూరోపియన్ యూనియన్ కి, బ్రిటన్ కి జరిగిన అగ్రిమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ January 1st ఇచ్చేస్తుంది. యూరోపియన్ పార్లమెంట్ కూడా ఉంది బ్రసెల్స్ లో. సో యూరోపియన్ పార్లమెంట్ వచ్చేసి ఇంకొక కొన్ని వారాల్లో వాళ్ళు కూడా నాడ్ అంటే అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కన్జర్వేటివ్ హార్డ్లైనర్స్ షూర్లీ హ్యావ్ దేర్ మూమెంట్ ఆఫ్ ట్రయంఫ్. కన్జర్వేటివ్ హార్డ్లైనర్స్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక ఐడియాలజీని, పాలసీని చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. వాళ్ళు అంత తొందరగా లొంగరు దేనికి. కన్జర్వేటివ్ హార్డ్లైనర్స్ అంటే అర్థం ఏంటి వస్తుందంటే ఇక్కడ మీకు, బ్రిటిష్ కి సావరెనిటీ ఉండాలి, మనం యూరోపియన్ యూనియన్ లో మెంబర్షిప్ గా ఉండడం కరెక్ట్ కాదు,
మన సార్వభౌమాధికారం మనం కోల్పోతాం. మన దేశం గొప్పది. మన వాళ్ళతో మెంబర్‌షిప్ ఏంటి అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ వీళ్ళది. సో బయటికి రావాలని గట్టిగా కోరుకున్నారు. వచ్చేసారు. కాబట్టి దే హావ్ దేర్ మొమెంట్ ఆఫ్ ట్రయంఫ్. సో విజయం సాధించిన ఒక మొమెంట్‌లో వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు. బట్ దే కెన్ హార్డ్‌లీ ఎస్కేప్ ద రియాలిటీ ఆఫ్ దేర్ కంట్రీ జక్స్టపోజ్డ్ టు ద EU27 ఇన్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ కోఆపరేషన్. ఎంత మీరు బయటికొచ్చేసినా సరే రియాలిటీ ఏంటి? ఇప్పటికి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకున్నారు. ఆ 27 కంట్రీలు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న వాటితో మళ్ళీ బ్రిటన్ అనేది అగ్రీమెంట్ చేసుకుంది. బయటికొచ్చింది ఒక పక్క, వెంటనే మళ్ళీ అగ్రీమెంట్ చేసుకొని ఇంతకుముందు ఏ టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్‌ని రెస్టోర్ చేసుకోగలిగారు. ఎస్పెషల్లీ గుడ్స్ విషయంలో. అందుకే దే కెన్ హార్డ్‌లీ ఎస్కేప్. హార్డ్‌లీ అంటే నో వే, దే కెనాట్ అని అర్థం. ఐ హార్డ్‌లీ హావ్ ఎనీ మనీ. ఐ డోంట్ హావ్ ఎనీ మనీ. నెగెటివ్‌గా ఈ పదాన్ని వాడతాం. కెన్ హార్డ్‌లీ ఎస్కేప్ అంటే కెనాట్ ఎస్కేప్ అని. ఎస్కేప్ అవ్వలేదు. ఏంటి దేని నుంచి? ఫ్రమ్ ద రియాలిటీ. ఏంటా నిజం? రియాలిటీ అంటే నిజం కదా! ఏంటది? ఆఫ్ దేర్ కంట్రీ జక్స్టపోజ్ అంటే టు పుట్ బిసైడ్, దాన్ని పక్కనే పెట్టడం. అటాచ్ చేయడం, పక్కన పెట్టడం. EU27కి పక్కనే బ్రిటన్ పెట్టే ఈ రియాలిటీని వాళ్ళు ఎస్కేప్ చేయలేరు ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ కోఆపరేషన్. దట్ విల్ సెట్ ద లిమిట్స్ ఆఫ్ నేషనల్ సావరెనిటీ. మీకు ఫుల్ సావరెనిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారు గానీ, దీనివల్ల లిమిట్స్ ఉంటాయి మళ్ళీ. ఎందుకంటే EU27 కంట్రీస్ పక్కనే మళ్ళీ కూడా యూకే వచ్చింది. ఎలా వచ్చింది? ఇప్పుడే కదా అగ్రీమెంట్ రాసుకున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ రాసుకున్నారు. రాసుకున్నందుకు యూకే ఏం చేస్తుంది? మళ్ళీ బ్రిటిష్ సీస్‌కి వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది. మళ్ళీ వాళ్ళ ఎన్వైర్న్మెంటల్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయని చెప్తుంది. మళ్ళీ కాంపిటీషన్ రూల్స్ అండర్ కట్ చేయనని మాటిచ్చింది. సో, కాబట్టి ఇంతకుముందు ఏమున్నాయో చాలా వరకు అవే మళ్ళీ కంటిన్యూ అవుతాయి. అందుకనే నేషనల్ సావరెనిటీకి మళ్ళీ లిమిట్స్ వచ్చేసాయి. దానివల్ల లిమిట్స్ పెట్టేటట్టుగా అవుతుంది అని అర్థం. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.